హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. టీవీ సీరియల్స్ లోకి రావాలని ఉందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. వాహ్, సూపర్ గా ఉన్నవి. సినిమా హీరోయిన్ లాగా నువ్వు ఎంట్రీ ఇస్తే చాలా చింపేస్తావు. ఉప్పొంగిపోయేలా చేసే కాంప్లిమెంట్స్ ఎన్నో. మావా, నీ హైట్, సిక్స్ ప్యాక్ ఫిజిక్, మ్యాన్లీ లుక్స్, స్టైలిష్ నడక, వారే వా, అర్జెంట్ గా సినిమా ఇండస్ట్రీని దున్నేయటానికి చలో హైదరాబాద్. ఆశల పల్లకీలో ఊరేగించే అభినందనలు ఎన్నెన్నో. సినిమాల్లో లేదా టీవీ సీరియల్స్ లో పాపులర్ అయిపోయి గొప్ప పేరుని, లక్షల డబ్బుని సంపాదించాలని, 10 మందిలో గుర్తింపుని పొంది గర్వంగా తల ఎత్తుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న ఒకటే: టీవీలోకి వస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎంత డబ్బుని సంపాదించగలం అనే ప్రశ్నకి చాలా మందికి కరెక్ట్ ఆన్సర్ అయితే దొరకటం కష్టం. అందుకే ఈ వీడియోలో టీవీ ఇండస్ట్రీలోని అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత డబ్బు ఏ లెక్కన వస్తుందో మీకు వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. టీవీ సీరియల్స్ లో రెమ్యునరేషన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, నెలవారీ జీతానికి పనిచేసే వాళ్ళుగా కొంతమంది, ఎపిసోడ్ కి ఇంత అని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆ రెమ్యునరేషన్స్ ఏంటో చూద్దాం. ఏ సీరియల్ కైనా కథ అనేది చాలా ముఖ్యం. ఒక రచయిత రాసిన కథ ఎవరైనా నిర్మాతకి నచ్చితే సీరియల్ గా నిర్మించడానికి ముందుకొచ్చారు అంటే లంసమ్ అమౌంట్ ని ఒక్కసారిగా మాట్లాడుకోవటం జరుగుతుంది. ఇట్స్ ఏ వన్ టైం పేమెంట్. సాధారణంగా వాళ్ళు ₹1,00,000 నుంచి ₹2,00,000 ఒకేసారి పే చేసి పర్మనెంట్ రైట్స్ ని ఆ రైటర్ దగ్గర రాయించేసుకుంటారు. ఇక నెక్స్ట్, స్క్రీన్ ప్లే రచయితలకి తెలుగు రచయితల సంఘం నిర్ణయించిన లెక్క ప్రకారం ₹4,000 పర్ ఎపిసోడ్ ఉంటుంది. అదే సీనియర్ రచయితలకైతే 5,000-6,000 దాకా ఉంటుంది. అదే బిగినర్స్ అయితే 2,000, 2,500 దాకా ఉంటుంది. అలాగే డైలాగ్ రైటర్స్ కూడా ₹4,000 ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సీనియర్ రైటర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేసే వాళ్ళకి ఎపిసోడ్స్ లెక్క ప్రకారం ఎపిసోడ్ కి ₹1,000 చొప్పున ఉంటుంది. అంటే ఒక సీనియర్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ అయితే ₹1,00,000 పైన, డైలాగ్ రైటర్ అయితే ₹1,00,000 దాకా, అలాగే అసిస్టెంట్ రైటర్ అయితే 25,000 నుంచి 30,000 దాకా రెమ్యునరేషన్ ఉండే అవకాశం ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై. రచయిత తాలూకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండి ఆ రచయిత చాలా బాగా సక్సెస్ ఇస్తాడు అనుకుంటే ఒక్కోసారి 7,000, 8,000 కూడా ఉండటం కద్దు. నెక్స్ట్, డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. అతి ముఖ్యమైన పాత్రను పోషించే డైరెక్టర్ ని నెంబర్ 1 గా పరిగణించి డైరెక్టర్ యొక్క డిమాండ్ ని బట్టి 4,000 నుంచి 8,000 నుంచి 10,000 దాకా కూడా ఉంటుంది. అలాగే డైరెక్టర్ కి కుడిభుజంగా ఉండేటువంటి కో డైరెక్టర్ కి 30,000 నుంచి 50,000 దాకా ఆయా నిర్మాణ సంస్థల్ని బట్టి నెల జీతం ఉంటుంది. అలాగే అసోసియేట్ డైరెక్టర్ కి 20,000 నుంచి 30,000 దాకా శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ కి 8,000 నుంచి 12,000 దాకా అప్రెంటిస్లుగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి 6,000 నుంచి 10,000 దాకా సంస్థను బట్టి పేమెంట్ జరగటం ఉంటుంది. నెక్స్ట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. డిఓపికి పర్ డే 6,000 నుంచి 10,000 దాకా రెమ్యునరేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ కెమెరామెన్ కి పర్ ఎపిసోడ్ 3,300, 3,700 దాకా ఉంటుంది. అలాగే పర్ డే కౌంట్ చేసుకుంటే 4,300 నుంచి 4,800 దాకా ఉంటుంది. అలాగే ఆన్లైన్ కెమెరామెన్ కి 4,000 నుంచి 4,500 దాకా పర్ డే రెమ్యునరేషన్ ఉంటుంది. ఎడిటర్స్ కి 3,000 నుంచి 3,500 దాకా పర్ ఎపిసోడ్ పేమెంట్ ఉంటుంది. సౌండ్ ఇంజనీర్స్ కి ₹1,150 నుంచి ₹1,300 దాకా పర్ ఎపిసోడ్ రికార్డింగ్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే 1,400 నుంచి ₹1,550 దాకా రీ రికార్డింగ్ అండ్ మిక్సింగ్ కి పేమెంట్ అంటూ ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ₹2,640 పర్ డే నుంచి ₹3,000 పర్ డే దాకా ఆర్ట్ డైరెక్టర్ కి, అసిస్టెంట్స్ కి ఉంటుంది. ఎక్స్ట్రా అసిస్టెంట్ కి ₹850 పర్ డే ఇస్తారు. నెక్స్ట్, కాస్ట్యూమర్స్ కి ₹1,650 నుంచి ₹1,860 దాకా ఒక చీఫ్ అసిస్టెంట్ ఉంటారు. అలాగే ఎక్స్ట్రా అసిస్టెంట్ ఉంటే ₹880 నుంచి ₹1,000 దాకా ఉంటుంది. అలాగే మేకప్ డిపార్ట్మెంట్ లో
రోజుకి 2,970 రూపాయల నుంచి 3,350 రూపాయల దాకా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మేకప్ మ్యాను, హెయిర్ స్టైలిస్టు, 1 అసిస్టెంటు, మెటీరియల్, ఎక్స్ట్రా మేకప్ మ్యాను, హెయిర్ స్టైలిస్టు వీళ్ళందరికీ కూడా 1,100 రూపాయలు రోజుకి ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్ట్రా మేకప్ మ్యాన్ పెట్టుకుంటే 550 రూపాయలు రోజుకి ఎక్స్ట్రాగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి విభాగం డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్టులు ఏ పాత్రలకి చెప్పటాన్ని బట్టి ఆ ధరలు అనేవి నిర్ణయించబడతాయి. డబ్బింగ్ ఆర్టిస్టులో బిట్స్ చెప్పేవాళ్ళు అంటే పర్ సీన్ లెక్క పెడితే 220 రూపాయల నుంచి 250 రూపాయల దాకా పర్ సీన్ పేమెంట్ ఉంటుంది. అలాగే క్యారెక్టర్ యాక్టర్లకు చెప్పే వాళ్ళకి 330 రూపాయల నుంచి 370 రూపాయల దాకా పర్ సీన్ ఇస్తారు. హీరో హీరోయిన్లుగా పరభాష నటీనటులు కూడా నటిస్తారు కాబట్టి ఎపిసోడ్ కాదండోయ్ పర్ సీన్ 440 రూపాయల నుంచి 500 దాకా, ఒక్కోసారి 700 దాకా కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే జూనియర్స్ కి ఎవరెవరైతే రిచ్ గా ఉండేటువంటి క్యారెక్టర్స్ కనపడతారో వాళ్ళకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా పే చేయటం జరుగుతుంది. ఇక క్రౌడ్ లో మాస్ సీన్స్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు ఇలాంటి వాటిల్లో నుంచునే వాళ్ళకి 700 రూపాయల నుంచి 800 దాకా పే చేస్తారు. ఇక ప్రొడక్షన్ అసిస్టెంట్స్కి వస్తే మగవాళ్ళకైతే 880 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా, ఆడవాళ్ళకైతే 770 రూపాయల నుంచి 875 రూపాయల దాకా పర్ డే ఇవ్వడం జరుగుతుంది. లైట్ మెన్స్ కి అయితే 930 రూపాయల నుంచి 1050 రూపాయల దాకా రోజుకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి డ్రైవర్లకి వాళ్ళు నడిపేటువంటి వెహికల్ ని బట్టి 1670 రూపాయల నుంచి 1880 రూపాయల దాకా, 1840 రూపాయల నుంచి 2100 దాకా కూడా ఇవ్వటం ఉంది. నౌ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నటీనటుల రెమ్యునరేషన్ ఎంత? హీరోలు అయిపోవాలి, హీరోయిన్లు అయిపోవాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోవాలి, స్మాల్ స్క్రీన్ మీద వెలిగిపోవాలి అని ఎంతో ఆశపడేవాళ్ళు ఆ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకోండి. అందం, అభినయం ఈ రెండు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సీరియల్స్ లో రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తూనే ఉన్నా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ కూడా తయారవుతూనే ఉన్నాయి కాబట్టి డిమాండ్ కి తగ్గ సప్లై లేదు అనేది ఇండస్ట్రీలో ఉన్నటువంటి మాట. కాబట్టి టాలెంట్ ఉన్న వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి హీరోయిన్స్ కి అయితే రోజుకి 8,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా రెమ్యునరేషన్ ఉంటుంది. అలాగే కొంచెం ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరోయిన్స్ కి అయితే 12,000 రూపాయల నుంచి రోజుకి 20,000 రూపాయల దాకా కూడా పే చేయటం జరుగుతుంది. ఇక హీరోల విషయంలోకి వస్తే కొత్తగా డెబ్యూ అయినటువంటి హీరోకి అయితే 6,000 రూపాయల నుంచి 8 లేదా 10,000 రూపాయల దాకా పర్ డే రెమ్యునరేషన్ ఉంటుంది. అలాగే ఆల్రెడీ కొన్ని సీరియల్స్ లో నటించి పాపులారిటీ వచ్చి ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరో అయితే హీరోయిన్ కొన్నట్టే 12,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా పర్ డే రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా సీరియల్స్ అన్ని 2-in-1 కథల్లాగా ఉంటాయి కాబట్టి సెకండ్ హీరోయిన్ డెబ్యూ కొత్తగా కనుకైతే 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల దాకా, అదే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ సెకండ్ హీరోయిన్ గా చేసేటైతే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక ప్యాడింగ్ ఆర్టిస్టులోకి వస్తే ఫాదరు, మదరు, అక్క, బావ, అన్న, వదిన ఇలాంటి కీ రోల్స్ ని పోషించేటువంటి ఆర్టిస్టులకైతే 8,000 నుంచి 15,000 రూపాయల దాకా పేమెంట్ ఉంటుంది. అలాగే ఫాదర్స్ లేదా బ్రదర్స్ అతి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ అయితే వాళ్ళకి 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా పేమెంట్ ఉంటుంది పర్ డే. టీవీ సీరియల్స్ లో చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన మరో క్యారెక్టర్స్ పిల్లలు. 5 నుంచి 6-7 ఏళ్ల లోపల ఉన్నటువంటి ముద్దుగా మాట్లాడి సందర్భాన్ని బట్టి కథను రక్తి కట్టించే పిల్లల క్యారెక్టర్స్ కి అయితే 5,000 నుంచి 6-7,000 దాకా ఇవ్వటం జరుగుతుంది. అలాగే సీరియల్స్ అంటేనే కడుపులు రావటాలు, నొప్పులు పట్టాలు, ప్రసవం జరగటాలు లాంటి సన్నివేశాలు ఉంటాయి కాబట్టి అలా అప్పుడే పుట్టినటువంటి బిడ్డను కనుక చూపిస్తే ఆ చంటి బిడ్డలు ఇన్ఫాంట్స్ ఎవరైతే అలాంటి షూటింగ్స్ కి ఇవ్వటానికి ఒప్పుకుంటారో ఆ పిల్లలకి రోజుకి 2,000 నుంచి అవసరాన్ని బట్టి 4,000 దాకా పేమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ పిల్లాడి లేదా పాప తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే ఎస్కార్ట్ గా వస్తే వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక సీనియర్
ఆర్టిస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక వెలిగినటువంటి ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు అత్తగారులుగానో అమ్మగారులుగానో సీరియల్స్ లో నటించడాన్ని మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళకి 30,000 నుంచి రోజుకి 60,000 దాకా రెమ్యునరేషన్ ఇవ్వటం జరుగుతోంది. రెగ్యులర్ గా అమ్మల క్యారెక్టర్స్ లో అత్తల క్యారెక్టర్స్ లో గత 7-8 ఏళ్లుగా నటిస్తూ అందరికీ పరిచయమైనటువంటి ఫేసెస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే రోజుకి 15,000 నుంచి 30,000 దాకా రెమ్యునరేషన్ ఇవ్వటం జరుగుతోంది. ఇక అతి ముఖ్యమైనటువంటిది జూనియర్ ఆర్టిస్టుల పేమెంట్. జూనియర్ ఆర్టిస్టులో కూడా 3 రకాలుగా ఉంటారు. ఒకటి కొంచెం డైలాగ్ చెప్పగలిగినటువంటి గుడ్ లుకింగ్, అలాంటి వాళ్ళకి 1,500 నుంచి 2,000 దాకా రెమ్యునరేషన్ పర్ డే ఇవ్వటం ఉంటుంది. కేవలం అక్కడో మాట ఇక్కడో మాట మాత్రమే చెప్పగలిగే వాళ్ళకి దగ్గర 1,000 రూపాయల నుంచి 1,200 దాకా రెమ్యునరేషన్. అలా కాకుండా కేవలం క్రౌడ్స్ మధ్యలో నుంచొని అట్మాస్ఫిరిక్ క్యారెక్టర్స్ గా కనిపించే వాళ్ళకి 1,000 రూపాయలు 800 రూపాయల నుంచి 1,000 రూపాయల దాకా రెమ్యునరేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలా కింది స్థాయిలో బాయ్స్ లేదా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెడితే పై స్థాయిలో హీరోయిన్ల దాకా రకరకాల రేంజెస్ లో డిమాండ్ ను బట్టి మాత్రమే వేజెస్ లేదా రెమ్యునరేషన్స్ నిర్ణయించబడతాయి. ఖడ్గన్ సినిమాలో హీరోయిన్ లాగా ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తాను. కానీ ఆ ఒక్క ఛాన్స్ రావాలి అంటే ఏది ఈజీగా రాదు. చాలా మంది అంటూ ఉంటారు, అందరూ పార్షాలిటీ చూపిస్తారండి, టాలెంట్ని గుర్తించట్లేదండి, టాలెంట్ని తొక్కేస్తారండి, వాళ్ళకే ఇచ్చుకుంటారండి అని ఇండస్ట్రీకి దూరంగా ఉండి నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటాన్ని మనం తరచూ గమనిస్తూ ఉంటాం. కానీ టాలెంట్కి ఖచ్చితంగా పెద్దపీట వేయటం జరుగుతుంది. ఇండస్ట్రీలో ఏ అవకాశాన్ని మనం ఎలా అందిపుచ్చుకుంటామో, ఆ అవకాశం రావటం కోసం ఎంత కష్టపడతాము, ఎంత ఓపికతో నిరీక్షిస్తాము అనేది ముఖ్యం. కానీ నేను కరీంనగర్లో ఉండిపోయాను, నేను మహబూబ్ నగర్లో ఉండిపోయాను, నేను కాకినాడలో ఉండిపోయాను, నేను వైజాగ్లో ఉండిపోయాను, నేను విజయవాడలో ఉండిపోయాను, నాకు అవకాశాలు రావట్లేదే అని బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అవకాశాలు మన దగ్గరికి రావు, అవకాశాలు ఇచ్చే ప్లేస్కి మనమే వెళ్ళాలి. సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి గుర్తింపు వస్తుంది. అలాంటి సక్సెస్ ఉన్న వాళ్ళకి లక్షలు కోట్లు సంపాదించటం అసాధ్యం కానే కాదు. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ రాసిన వాడికి రాసినంత, తీసిన వాడికి తీసినంత, యాక్షన్ చేసిన వాడికి చేసినంత, డబ్బు సంపాదించిన వాడికి సంపాదించినంత. సో టీవీ ఇండస్ట్రీకి రావాలని ఉందా? ట్రై యువర్ లక్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.